కంపెనీ పెట్టాలని భూములు తీసుకునుడు మేము ఇయ్యమని రైతులు మరలబడు వెనకట్కెళ్ళి నడుస్తున్నదే. పార్టీలు మారినా ఏలేటోళ్ళు మారినా ఎవ్వలున్నా ఏసేది గిదే. కాకుంటే జనంతా ఎక్కువ తక్కువ గంతే. ఇప్పుడు లగచర్ల లొల్లి కాబట్టే ఆఖరికి ఏమైతుందో గాని గా కేసులా ఇయాల్టి ముచ్చట్లు గివ్వి. కలెక్టర్ మీద అటాక్ కేసులు ఇంకో 6గురిని పట్టుకుపోయినరు పోలీసులు. ముందే అరెస్ట్ అయిన 20 మందిని పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలుకు మార్చిండ్రు. పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ చెర్లపల్లి జైలు ఉన్నాడు. ఇక లగచర్ల రైతు కుటుంబాలను ఎస్సీ ఎస్టీ కమిషన్ కాడికి తోలుకపోయినరు బీఆర్ఎస్ లీడర్లు. మా భూములు బలిమికి గుంజుకుంటాండ్రు, మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రని గోస చెప్పుకున్నారు. మా భూములు పోరాదు, మేము భూముల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. తలుపులు తీసి ఆడవాళ్ళ కూతురు నెత్తి వల్ల కోర్టుడు అయితే సరిపోయినా పోలీసు వాళ్ళకు రాళ్ళని తీసుకుంటాము, మీ పాపడి కూడా తీసుకుంటాం, ఇంకోసారి వస్తే పూరా తీసుకుంటాం. ఇప్పుడు మనోళ్ళు చెప్పింది తప్పకుండా ఎంక్వైరీ చేస్తామన్నది కమిషన్. కలెక్టర్ దాడి ఏం సమర్థిస్తలేము, అది తప్పే. తప్పు చేసిన శిక్ష పడాల్సింది, చర్యలు ఉంటాయి, ఎవరికైనా చర్యలు ఉండవలసిందే. కానీ రైతుల భూములు గుంజుకొని రైతులకు అన్యాయం చేసిన మాత్రం వ్యతిరేకంగా. 6 రోజుల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కొత్త ముచ్చట చెప్పిండు. దౌర్జన్యకాండ అత్యాచారం బాధితులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఈ కేసులో ఆఖరికి పాత ఎమ్మెల్యే కూడా అరెస్ట్ అయ్యిండు, కానీ ఊర్లో కలెక్టర్ ను తోలుకపోయిన సురేష్ అయితే పత్తాకు లేడు. ఆ పొద్దుకేంచి అంత ఎంకులాడుతున్నా ఏడ జాడ వాళ్ళే. మనోడు హైదరాబాద్ మణికొండలు ఉంటాడు. సిటీసీ వారు ఫామ్ హౌస్ సుత జల్లెడ పట్టిండ్రు. ఆయనతో కర్ణాటక గిట్ల పరారైండా ఏందని 2 స్పెషల్ టీములు పోయి దేవులాడుతున్నాయి. మనోడు మంచి హుషారుగాడే ఉన్నట్టుండు, ఫోన్ వాడతలేడట మరి.